హలో అండి, అందరికీ నమస్కారం. మనము గుడి దీర్ఘంతో వచ్చే గుడింతాక్షరాలు ఆల్రెడీ కా నుండి లా వరకు నేర్చుకున్నామండి. కీ నుండి లీ వరకు నేర్పించాను కదండి. అయితే ఈరోజు మనము మిగతా అక్షరాలని చూద్దాం, ఏ విధంగా చదవాలి. గుడి దీర్ఘంతో వచ్చే గుడింతాక్షరాలని మనము నేర్చుకుందామండి. అంటే పిల్లలకు నేర్పిద్దాం. ఫస్ట్ మనం నేర్చుకుంటే మన పిల్లలకు నేర్పించవచ్చు. ఓకేనా అండి? చూడండి, గుడి దీర్ఘం ఇస్తే వీ, వాగుడు దీర్ఘం ఇస్తే వీ, షగుడు దీర్ఘం ఇస్తే షీ. అయితే ఇది కూడా అక్షరమాలలో షే అని పలుకుతాం, కానీ మనం గుణింతాల దగ్గరికి వచ్చేసరికి షా అని పలుకుతాం. శరణం, శరణం. శిలీంద్రం, శిలీంద్రం. షీ, షా గుడిస్తే షీ, షా అని పలుకుతేనే దానికి గుడిస్తే షీ అని వస్తుంది. దీన్ని కాలుగుంజే షా, షీ. దీన్ని కూడా సి, షీ. వాగుడు దీర్ఘం ఇస్తే వీ, షగుడు దీర్ఘం ఇస్తే షీ, షాగుడు దీర్ఘం ఇస్తే షీ, సగుడు దీర్ఘం ఇస్తే సి, సగుడు దీర్ఘం ఇస్తే సి, హగుడు దీర్ఘం ఇస్తే హీ, హగుడు దీర్ఘం ఇస్తే హీ, లగుడు దీర్ఘం ఇస్తే లీ. నేను ఇంతకుముందు చెప్పాను కదండి, అలా అంటాము, అక్షరమాలలో అలా అంటాము. గుణింతాలకు వచ్చేసరికి లానే పలుకుతాం. కాల, కాల అంటే కొంచెం తేడా ఉంటుంది. లాకు అనేదానికి ఈ లాకి కొంచెం తేడా ఉంటుంది. కళ అంటాము. ఇక్కడ ఈ లాతోని మనం ఏదైనా ఒక వర్డ్ వచ్చినప్పుడు కాల, నేను అది చెప్తానండి. లగుడు దీర్ఘం ఇస్తే లీ, క్షగుడు దీర్ఘం ఇస్తే క్షీ. మనము అక్ష అంటాము, కానీ ఇక్కడ క్ష. బండిరా, రాగుడు ఇస్తే రీ. ఇది మనము బండిరా అంటాము, లేదా రౌతి అని నేర్పించారు. ఇంతకు ముందు కాలంలో అయితే రౌతి, ఇప్పుడైతే బండిరా అనే మనం పిల్లలకు నేర్పిస్తున్నాం. కానీ గుణింతాల దగ్గరకు వచ్చేసరికి రా, రీ. ఓకేనా అండి? ఇలా పిల్లలకు నేర్పించాలి. ఇక్కడ ఇది నేను చెప్తానని చెప్పాను కదండి, లా. ఇప్పుడు చూడండి, కళ, కళ. కళ అంటే మనము రాత్రి నిద్రపోయిన తర్వాత మనకి ఏవో కళలు వస్తూ ఉంటాయి కదండి, అది కళ. మరి దీది కళ, కళ, అలా. ఇది ఆర్ట్, ఆర్ట్ అంటాం కదా. మరి ఆర్ట్ పిల్లలకు డ్రాయింగ్ ఉంటుంది. కొంతమంది పిల్లలు డ్రాయింగ్ చాలా చక్కగా వేస్తారు, కొంతమంది డ్యాన్స్ బాగా చేస్తారు, కొంతమంది